సో అభి గారు, ఇప్పుడు మీకు తెలిసిందే జనరల్గా థియేటర్స్కి రావాలంటే ప్రేక్షకులు సంథింగ్ స్పెషల్ లేకపోతే అసలు వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. కరెక్ట్. చక్కగా ఓటీటీస్లో చూసేస్తున్నారు హ్యాపీగా. బట్ స్టిల్ ఉన్నారు మూవీస్కి ఫ్యాన్స్. ఏదో ఒక మీ ట్రైలర్ చూసి ఆబ్వియస్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నిజంగా నేను చూసాను, అద్భుతంగా ఉంది ట్రైలరు, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో ఏంటి స్పెషల్ కర్మాఖ్యలో మీకు రావాలంటే ఫ్యాన్స్ ఎట్లా తెప్పించబోతున్నారు? ఏం స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉన్నాయి కదండి, పొలిమేర కావచ్చు, దృశ్యం కావచ్చు, మొన్న వచ్చిన ఆబ్సెషన్ కావచ్చు. సో ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఆ సినిమాని, థ్రిల్ని థియేటర్లో చూసి ఆ ఫుల్ సౌండ్తో, మీరు అన్నారు మ్యూజిక్ బాగుందని, సో ఆ ఫుల్ సౌండ్ ఎఫెక్ట్స్తో చూస్తున్నప్పుడు వచ్చే మజా అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాము, సడన్గా ఏదో ఫోన్ వచ్చింది, పాజ్ చేసాము, ఆ ఫీల్ కంటిన్యూషన్ పోతుంది. అంటే మధ్యలో ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ఇక్కడ ఇంటెన్సిటీ ఒక రేంజ్కి అలా తీసుకెళ్ళింది, పాజ్ చేసేసరికి అక్కడ తగ్గిపోతుంది. సో అది కాకుండా ఒక సినిమాలో ఫోన్ సైలెంట్లో పెట్టుకొని ఒక 2 గంటలు ప్రాపర్గా ఎంజాయ్ చేస్తే ఆ కిక్ డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది. సో మా సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. థియేటర్లో వచ్చి చూసి ఆ మ్యూజిక్ని, ఆ విజువల్స్ని, ఆ థ్రిల్ని ఎంజాయ్ చేస్తే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఓకే. సో మీరు మూవీ చేద్దాం అనుకున్నప్పుడు జబర్దస్త్లో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఫస్ట్ టైం అంటే నువ్వు డెఫినెట్గా చేయగలవు అని అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఉన్నారు మీకు? జబర్దస్త్లో కాదు కానీ నాకు అనంత్ శ్రీరామ్ గారు మంచి ఫ్రెండ్. సో నేను ఎప్పుడైతే జాబ్ వదిలేసి లేకపోతే అన్ని పక్కన పెట్టిన సినిమాల సైడ్కి టోటల్గా డెడికేటెడ్గా చేద్దామనుకుంటున్నాను, ఇంకా వేరే పెట్టుకోకుండా ఫోకస్ దీని మీద పెడదాం అనుకున్నప్పుడు, సార్ ఏం లేనోళ్ళు భయపడాలి, మీకున్న టాలెంట్కి, మీకున్న నాలెడ్జ్కి మీరు అసలు టెన్షన్ తీసుకోవాల్సిందే అవసరమే లేదు, కొంచెం టైం పట్టొచ్చు అంతే తప్ప యూ కెన్ డెఫినెట్లీ గో ఫార్వర్డ్ అన్నారు. సో అది నాకు చాలా మోటివేటింగ్గా అనిపించింది. అప్పటికి ఇంకా వేరే ప్రయత్నాలు స్టార్ట్ చేస్తూనే ఉన్నాము. మా టీం వాళ్ళందరూ, జబర్దస్త్ వాళ్ళందరికీ తెలుసు ఇతను జబర్దస్త్లో ఏదో వచ్చాడు చేస్తున్నాడు కానీ ఇతని టార్గెట్ ఇది కాదు అని తెలుసు. కాబట్టి ఇంకా అందరూ, ఈవెన్ మా టీం మెంబర్స్ కానీ, చుట్టూ ఉన్న జడ్జెస్ కానీ అందరూ కూడా దే వర్ సపోర్టివ్ ఆల్వేస్. ఓకే. ఎస్, ఇప్పుడు మీరే చెప్పారు నాగబాబు గారు కూడా సంథింగ్ ఒకటి ఉంటుంది అని. మరి ట్రైలర్ చూసారా? నాగబాబు గారు ఏమైనా ఫోన్ చేశారా? కరెక్ట్ అండి, నాగబాబు గారికి పంపించాను, బట్ ఆయన ఎమ్మెల్సీ బిజీగా ఉన్నారు కదా, సో ఐ డోంట్ థింక్ హీ హెస్ గాట్ సమ్ టైమ్. ఓకే. బట్ మళ్ళీ ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు కలిసి చూపెడతానికి ట్రై చేస్తా. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామంది నటులు ఇప్పుడు డైరెక్షన్ వైపు వస్తున్నారు. సో మీరు ఆల్రెడీ కామెడియన్గా ప్రూవ్ చేసుకున్నారు. సో మీరు అంటే ఏం ప్రూవ్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు చూడండి ఎంత సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నారు. సో నేను అన్నీ చేయగలను అని చెప్పడానికే డైరెక్షన్ వైపు వచ్చారా అంటే ఏం చెప్తారు? లేదండి, నాకు డైరెక్షన్ చేయాలనేది ఇంట్రెస్ట్, చేయగలను అనే నమ్మకం. సో ఆ చేస్తున్న ప్రాసెస్లో చిరంజీవి అని ఒకటి ఆల్రెడీ సినిమా చేశాను నేను, రాస్తారుతో. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ చేద్దామని అంటే, ఇంకేమొచ్చు, ఇది కాకుండా జబర్దస్త్ కాకుండా కామెడీ కాకుండా ఇంకేం చేయగలడు వీడు అనే దానికి కూడా ఐ వాంట్ టు ఆన్సర్ దెమ్. అంటే సినిమాలు డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా, సరే డైరెక్షన్ చేస్తున్నాడు, ఓకే వీడికి తెలిసిన కామెడీ స్కిట్నే ఒక 2 గంటల స్కిట్ తీసుకొచ్చి కామెడీ సినిమా చేశాడు అనకుండా, ఓ దీంట్లో కూడా వేరియేషన్స్ చూపెట్టగలరు సినిమాలు చేయడంలో, జానర్స్ మార్చుకొని కూడా అనేది నాకు ఇష్టమైన జానర్ ఇది, క్రైమ్ థ్రిల్లర్. సో థ్రిల్లర్స్ అనగానే ఫస్ట్ చూస్తాను, సస్పెన్స్ థ్రిల్లర్ అలాంటి సినిమాలు ఉంటే బాగా హుక్ అయ్యి. చాలా మూవీస్ ఉన్నాయి కదా, ఏమైనా మూవీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా ఈ జానర్లో? నాకు ఎలాంటి సినిమా ఉన్నా సరే, ఈ బంగ్లాదేశీ సినిమా లేకపోతే ఇరానియన్ మూవీ ఏదొచ్చినా నేను థ్రిల్లర్ అయితే చూస్తానండి. అన్ని ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని లేదు, అట్లా ఉండదు నాకు. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే హుక్ అయి కూర్చుంటాను 2 గంటలు. వాడు కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకున్నా, మధ్యలో డిస్కషన్ చేసుకున్నా, ఏం చదివినా ఏదో మంచి పాయింట్ అయితే ఉంటుంది డెఫినెట్గా అనే దాంతో కూర్చొని చూస్తాను. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కానీ ఇట్లాంటి వాటిలో కూడా సినిమాలు వస్తుంటాయి కదా వేరే లాంగ్వేజెస్, సో ఖచ్చితంగా థ్రిల్లర్స్ చూస్తాను నేను. నాకు ఒక థ్రిల్లర్ చేయాలని, అన్వేషణ ఒక రెఫరెన్స్ కింద మాట్లాడాలంటే, ఒక అంత మంచి ఆ టైంలోనే అన్వేషణ అనే మూవీ అంత థ్రిల్లర్ మూవీ, సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ బజ్. అట్లా తర్వాత కామెడీ అయినా కూడా థ్రిల్లర్ ఈజ్ చంటబ్బాయ్. సో అట్లా నాకేంటంటే ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రజెంట్ చేయాలి, రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా లాగా, ఒక ఏమంటారు, ఒక నోన్
కాన్సెప్ట్స్తో వెళ్ళడం కాకుండా కొంచెం ట్రై చేయాలి ప్రేక్షకులు అస్సలు గెస్ట్ చేయకుండా అలా. అంటే ఒక థ్రిల్లింగ్, ఒక కొత్త ట్విస్ట్ కానీ ఒక కొత్త దృశ్యం చూసినప్పుడు అదే ఫీల్ వచ్చింది చాలామంది. Yes. అరే భలే ఉంది కదా సినిమాలో ట్విస్ట్స్ కానీ లేకపోతే ఆ ఫీల్ కానీ, అట్లా ఏదో ఒక వెరైటీ చేయాలి, డిఫరెంట్గా చూపెట్టాలి అని చెప్పేసి. ఓకే.